హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. ఐకాన్ అయితే మర్చిపోవద్దు. మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వీడియో సపోర్ట్ చేయండి. కళ్యాణ్ గారి గురించి, తనుజ గారి గురించి, మల్లెపూల గురించి అయితే మనం చెప్పుకుందాము. ఈ మల్లెపూల స్టోరీ అయితే చాలా బాగుంది వినడానికి కూడా. డిమాండ్ పవన్ గారు, కళ్యాణ్ గారు కాకమ్మ కథలు అని చెప్పి ఇంటర్వ్యూకి వచ్చారు కదా. ఈ వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. మల్లెపూలు ఎందుకు అని పేరు వచ్చింది తెలుసా? కుప్పి జాతిరత్నాల షోలో కళ్యాణ్ గారు ఒకసారి తనుజ గారికి మల్లెపూలు తెచ్చిచ్చారంట. అప్పుడు డిమాండ్ పవన్ గారు చూశారు కాబట్టి అందుకనే మల్లెపూలు మల్లెపూలు అని మన కాకమ్మ కథలు ఇంటర్వ్యూలు అయితే చెప్పారు. అప్పుడు ఇప్పుడు మల్లెపూలు అనే లోపల తనుజ గారు ఫోటో అయితే సిస్టంలో చూపిస్తుంది యాంకరు. చూపించినాక అయ్యో మల్లెపూలు పెట్టుకోలేదుగా అని చెప్పని యాంకర్ అంటది. అప్పుడు కళ్యాణ్ గారు ఇట్లా చూసి స్మైల్ చేసి మళ్ళీ లాస్ట్లో కొంచెం డల్గా పెట్టారు ఫేస్. ఎందుకంటే అయ్యో నా పరువు తీస్తున్నాడు డిమాండ్ పవన్ గారు అని చెప్పానని వాళ్ళు అట్లా ఫీల్ అయ్యారు. వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. అప్పుడే ఇంకా తనుజ గారు మల్లెపూలు అయితే చాలా వీడియోస్లలో పెట్టుకొని ఫోటోలన్నీ పెడుతుంది. చాలా వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో, యూట్యూబ్లో పెడుతుంది. తనుజ గారు మల్లెపూలు పెట్టుకొని బారుకు ఆ వీడియోలు అయితే చాలా వైరల్ అవుతున్నాయి. తనుజ గారు, కళ్యాణ్ గారు ఎప్పుడు అలా మల్లెపూలు కొనియాలని చెప్పని మనం అనుకుందాము. మొన్న ఇంటర్వ్యూలో, సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పేశారు కదా, తనుజ గారు మనం ఎప్పుడు వాళ్ళది లవ్ అని అనుకున్నాం ఫస్ట్లోనే. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారని చెప్పని. అదైతే ఇప్పుడు నిజమైందని మనకందరికి అర్థమైపోయింది. ఫ్యాన్స్కి అయితే అందరూ చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. తనుజ గారు, కళ్యాణ్ గారు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటారంటే దానికి అర్థమైంది. వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటామని చెప్పని అందులో అర్థం ఉంది. చాలామంది ఎవరికి అర్థం కాక కొన్ని మళ్ళీ వాళ్ళు విడిపోయారని చెప్పని కామెంట్ పెట్టడము, బ్యాడ్గా చేయడము ఇలా చేస్తున్నారు. అన్ని ఉట్టి మాటలు. వాళ్ళిద్దరు అయితే హ్యాపీగా ఉంటారు. వాళ్ళిద్దరు తొందరలో కలవబోతున్నారు, మన ముందుకు రాబోతున్నారు. కళ్యాణ్ గారు, తనుజ గారు ఇంటర్వ్యూలో వస్తారు చూడండి. వచ్చినాక అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు కుక్వి జాతిరత్నాల షోలో అయితే కళ్యాణ్ గారు లేరు, తనుజ గారు ఒక్కరే వచ్చారు శనివారం షోలో. మరి ఏం జరిగిందో నేనైతే చూడలేదు, మీకేం చెప్పలేను. కుక్వి జాతిరత్నాల షోలో అయితే ఒక శారీ కట్టుకొని రెడ్ కలర్ శారీలు అయితే చాలా అందంగా ఉంది. అచ్చం పల్లెటూరు అమ్మాయి లాగా ఉంది తనుజ గారు మల్లెపూలు పెట్టుకొని. చాలా చాలా బాగుంది. అది ఏంటంటే రంగస్థలం సినిమాల్లో సమంత కట్టుకుంటుంది శారీ, అలా ఉంది ఇందులో సేమ్. తనుజ గారు అయితే చాలా బాగుంది. ఆ ఫోటోలు అయితే ఎప్పుడో విడుదలైనవి. చాలా చాలా అందంగా కూడా ఉంది తనుజ గారు. శారీ కట్టుకుంటేనే డ్రెస్ కంటే శారీలో చాలా అందంగా అనిపించింది తనుజ గారు. ఎప్పుడు అలాగే ఉండాలని అయితే మనం కోరుకుందాము. ఇప్పుడు అగ్ని పరీక్ష 2 అయితే వస్తుంది కదా, అందులో అయితే కళ్యాణ్ గారు, తనుజ గారు జడ్జెస్గా రాబోతున్నారని చెప్పని సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. మరి అది ఎంత మట్టుకు నిజమో మనం వాళ్ళు వస్తే కానీ మనం చెప్పలేము. వాళ్ళిద్దరు రావాలి, మనం చూడాలి, హ్యాపీగా అందరూ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవ్వాలని అయితే మనం కోరుకుందాము. తనుజ గారు, కళ్యాణ్ గారు ఎప్పుడు కలిసి వాళ్ళు ఏ షోకి వచ్చినా ఇప్పుడు కుక్వి రావాలని అయితే మనం కోరుకుందాము. కుక్వి జాతిరత్నాల షోకి వచ్చారు, కొద్ది రోజులు కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు 2 వీక్ అయిపోయింది రాక, 2 వీక్స్ అయిపోయింది రాక. ఇంకా అసలు షో చూడబుద్ధి కావట్లేదు. ఎందుకంటే కళ్యాణ్ గారు ఉంటేనే షోకి అందంగా ఉండేది. తనుజ గారు, కళ్యాణ్ గారు. టీటీపీ అసలు టీటీపీ అయితే చాలా ఉండేది కళ్యాణ్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడైతే టీఆర్టీసీ సారీ టీఆర్టీసీనో సారీ అది రావట్లేదు. ఇప్పుడు అది కళ్యాణ్ గారు లేరు కాబట్టి మొత్తం పడిపోయింది. అసలు చూడబుద్దే కావట్లేదు అసలు కుక్వి జాతిరత్నాల షో. మరి కామెడీ కూడా ఏముందో లేదో ఇవాళైతే మనం చూస్తే సండే రోజు తెలుస్తుంది. కళ్యాణ్ గారు అయితే రారు ఇవాళ. డిమాండ్ పవన్ గారు, రీతు వాళ్ళందరూ అయితే వస్తారు కుక్వి జాతిరత్నాల షోకి. అయినా ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే కళ్యాణ్ గారు లేరు కాబట్టి చూడడానికి ఇంట్రెస్ట్ లేదు. తనుజ గారు కూడా డల్గా ఉంటుంది, హుషారుగా ఉండట్లేదు, ఎందుకంటే కళ్యాణ్ బాబు లేడు కాబట్టి కుక్వి జాతిరత్నాల షోలో. ఇప్పుడైతే అగ్ని పరీక్ష 2 అయితే తొందరలో రాబోతుంది కాబట్టి అదైతే ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎగిరి గంతులేస్తారు. మనం కూడా చూడాలి, హ్యాపీగా ఉంటాం. వాళ్ళిద్దరు వస్తున్నారు కాబట్టి. ఇప్పుడు కళ్యాణ్ గారు అయితే సాంగ్ తీశారు కదా, ఆ సాంగ్ అయితే చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఎవరు రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయినాక సాంగ్ విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే కళ్యాణ్ గారు రోజు ఆ సాంగ్ అయితే కొంచెం పెడుతూ ఉన్నాడు.
చాలా వైరల్ అవుతుంది. కళ్యాణ్ గారు సాంగ్ ఎప్పుడెప్పుడు రావాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. తనుజ గారు కూడా చాలా భైరవ ఫోటోస్ అయితే బయటికి నార్మల్ కుక్కతోటి ఈ భైరవ ఎళ్లి పోట్లాడినట్టు ఫోటోలయితే పెడుతుంది. వాళ్ళ ఇంటి ముందర ఉంటది కదా! నార్మల్ కుక్కలు, ఈది కుక్కలు ఉంటాయి గదా! ఆ కుక్కలతోటి ఈ భైరవ పొయ్యి ముచ్చట్లు పెట్టినట్టు, టీ తాగినట్టు చాలా చాలా వీడియోస్ అయితే భైరవనైతే చాలా ముద్దుగా చూసుకుంటుంది తనుజ గారు. చాలా హ్యాపీగుంది. తనుజ గారు వాళ్ళ ఒక పాప, బాబు లెక్కన చూసుకుంటుంది భైరవానైతే. ఎప్పుడు అలాగే ఉండాలనైతే మనం కోరుకుందాము. కళ్యాణ్ గారు, తనుజ గారు కొన్ని ఫోటోస్ అయితే షేర్ చేస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. కళ్యాణ్ గారు కూడా చాలా పెడుతున్నారు. ఏదో ఒకటైతే చాలా వైరల్ అవుతున్నాయి. కాకమ్మ కథలు 3 అని చెప్పని ఒకటి ఆఫర్ 29 మే 29 అని చెప్పని ఆఫర్ పెట్టాడు. అది కూడా ఎంతమంది చూస్తారో నేనైతే చూడలేదు నిన్న. ఇవాళే చూశాను. అది కూడా చాలా వైరల్ అవుతుంది. ఏదన్నా ఆఫర్స్ ఉంటే కళ్యాణ్ తరపున కొనుక్కోండి. అందరూ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేద్దాము. మొన్న ఒక మూవీ 'దీపిక' మూవీ రిలీజ్ అయింది. అందులో కూడా కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు. మా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. లాస్ట్ వరకు అయితే చూడండి. కళ్యాణ్ గారి గురించి, తనుజ గారి గురించి ఏమనుకుంటున్నారో ఫ్యాన్స్ అయితే కామెంట్ పెట్టండి. మీరు వీడియో అయితే చివరి వరకు చూడండి. కళ్యాణ్ గారు, తనుజ గారు తప్పకుండా అగ్ని పరీక్ష 2 కైతే జడ్జెస్‌గా వస్తున్నారు. ఇదైతే 100% నిజము. పర్ఫెక్ట్ నిజము.